ఈరోజు అడ్డంగా దొరికిన రేవంత్ తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టతో ఆటల అమెరికా పర్యటన రద్దు కేంద్రం కుట్రన రేవంత్ కుట్రకు కేంద్రం బ్రేక్ చేసిందా? జాతీయ మీడియా కథనాలతో తేటతెల్లం. ఆగస్టు 26న జోహ్రాన్ మమ్దానిని కలిసే అవకాశమని ఇండియన్ ఎక్స్ప్రెస్కు చెప్పిన సీఎం ఆఫీసు ఎంఈఏకు ఇచ్చినటువంటి షెడ్యూల్లో జేడీ వాన్స్ జోహ్రాన్ మమ్దాని ట్రంప్ కొడుకును కలిసే అవకాశం ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెప్పిన కేంద్రం చివరికి జేడీ వాన్స్ మమ్దాని ట్రంప్ కొడుకు పేర్లు లేకుండానే అధికారిక షెడ్యూల్ విడుదల చేసిన సీఎంఓ షెడ్యూల్లోనూ 27, 28 డేట్స్ మిస్సింగ్. అసలు సీఎం వాళ్ళను ఎందుకు కలవాలనుకున్నారు? కేంద్రం కళ్ళు కప్పి రహస్యంగా కలిసేటువంటి ప్రయత్నం చేశారా? ఆ రహస్య మీటింగ్లో వెనుక రియల్ ఎస్టేట్ కోణం ఏమైనా ఉందా? ఇప్పటికే హైదరాబాద్లోని ఓ రోడ్డుకు ట్రంప్ పేరును నామకరణం, ట్రంప్ టవర్స్ నిర్మాణానికి శ్రీకారం. నేను వాళ్ళని కలవడానికే ట్రై చేయలేదని నిన్నటి ప్రెస్ మీట్లో సీఎం ప్రకటన. ఇక్కడ అబద్ధం చెబుతున్నది ఎవరు? సీఎం ఆఫీసా, ఎంఈఏనా, రేవంత్ రెడ్డా? ఎంఈఏ నోరు తెరిస్తే కానీ బయటపడని అసలు వాస్తవాలు అనిపిసి మనం వార్త చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు కావడం వెనుక కేంద్ర ప్రభుత్వ అనుమతుల తిరస్కరణ వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అధికారికంగా పెట్టుబడుల సమీకరణ పేరిట విదేశాంగ శాఖకు పంపినటువంటి షెడ్యూల్ వివరాలు, జాతీయ మీడియాలో వెలువడినటువంటి పరిశోధనాత్మక కథనాలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. పర్యటన రద్దు వెనుక రాజకీయ కుట్ర ఉందా, లేక దౌత్య నిబంధనలు ఉల్లంఘించేలా తెర వెనుక జరిగినటువంటి మంతనాలే కారణమా అనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు సీఎంఓ షెడ్యూల్లో ఏముంది, విదేశాంగ శాఖ అభ్యంతరాలకు కారణాలు ఏంటి అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈరోజు సీఎం ఆఫీస్కు ఎంఈఏకు ఇచ్చినటువంటి షెడ్యూల్లో జేడీ వాన్స్, జోహ్రాని మమ్దాని ట్రంప్ కొడుకును కలిసే అవకాశం ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెప్పినటువంటి కేంద్రం. ఇప్పుడు కేంద్రం తప్పు చెప్తే మీరు ఈ 27వ తారీఖు 28వ తారీఖు నాడు ఎవరిని కలుస్తుండ్రు, ఏం చేస్తుర్రు, మీ షెడ్యూల్ ఏంది అనేటువంటి విషయాలు ఆ డేట్లు ఆ షెడ్యూల్ లిస్టులో ఎందుకు మిస్ అయినాయి? దీన్ని బయట పెట్టాలి కదా. జేడీ వాన్స్ని మీరు కలవరు, మమ్దానిని కలవరు, ట్రంప్ కొడుకును కలవరు. ట్రంప్ కొడుకును కలవనప్పుడు మీరు ఈ 27, 28 తేదీలో ఎవరిని కలుస్తున్నారు, మీ అపాయింట్మెంట్లు ఏంది, మీరు టైంపాస్కి అయిపోతుర్రా, ఏం చేస్తున్నారు అనేది ఒక లెక్క చెప్తే అయిపోతుంది కదా. ఇప్పుడు ఏమంటారు, షెడ్యూల్ విడుదల అధికారిక షెడ్యూల్లో జేడీ వాన్స్, మమ్దాని, ట్రంప్ కొడుకు పేరు లేకుండానే అధికారిక షెడ్యూల్ విడుదల చేశారు. మరి అధికారిక షెడ్యూల్ విడుదల చేస్తున్న ముందు వాళ్ళ పేర్లు మీరు లేకుండా చేసిన సందర్భంలో ఆ పేర్లు అపాయింట్మెంట్లు క్యాన్సిల్ అయితే ఇప్పుడు జేడీ వాన్స్, ట్రంప్ కొడుకు అపాయింట్మెంట్ల లిస్టులో సంబంధించిన విషయంలో వాళ్ళ లిస్టులో మిమ్మల్ని కలిసేటువంటిది ఉందా లేదా అనేది వాళ్ళు కూడా ఒక ప్రకటన చేయించేటువంటి విధంగా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈరోజు మా కేంద్రం మా మీద ఆరోపణలు చేస్తుంది, నేను మమ్దాని కలవలేదు, ట్రంప్ కొడుకుని కలవలేదు, జేడీ వాన్స్ని కలవలేదు అని చెప్పేసి వాళ్ళ అపాయింట్మెంట్లో నా పేరే లేదు, నాకు అపాయింట్మెంట్ లేదు అని చెప్పేసి వాళ్ళ దగ్గర కూడా ఒక లెటరో లేదంటే వాళ్ళ దగ్గర ఒక వివరణ ఇస్తే ఇప్పించాలని ప్రయత్నం చేస్తే సరిపోతాయి కదా. ఎందుకు చేస్తలేరు ఆ పని? మీ మీద ఒక ముద్ర పడ్డప్పుడు మీరు ఏ రకంగానైనా దాన్ని ముద్రను చెరిపేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి కదా. ఎందుకు చేస్తలేరు? అంటే మీకు కూడా బీజేపీ ఈ రకంగా మిమ్మల్ని ఆరోపించడం, ఆ ఆరోపణలో భాగంగానే ఇక్కడ వాళ్లకు పకడ్బందీగా జిహెచ్ఎంసీ ఎన్నికలకు సపోర్ట్ చేయడం అనేది రేవంత్ రెడ్డి ప్లాన్లో భాగము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు వ్యవహారంలో సంచలన నిజాలు వెలుగు చూశాయి. పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం వెనుక కుట్ర దాగి ఉందా, లేక రేవంత్ రెడ్డి పనినటువంటి అంతర్జాతీయ వ్యూహానికి కేంద్రం బ్రేక్ వేసిందా అనే అంశంపై జాతీయ మీడియా కథనాలు ప్రతిష్టనిచ్చాయి. ఈ వ్యవహారంలో సీఎంఓ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మధ్య జరిగినటువంటి అధికారిక సమాచార మార్పిడి లీక్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయినట్లయింది అనిపిసి మనం వార్త వస్తున్నాం. మీరు ఈ ఎన్ని వార్తలు చూసినా రేవంత్ రెడ్డి గారు అసలు ఎందుకు వేరు అనే విషయాన్ని ఆయన చెప్పకపోతే ఏం ఉపయోగం ఉండదు. ఆయన చెప్పాల్సిందే. ఆయన బయటికి వచ్చి ఎస్ నేను ఈ సందర్భంగా తప్పకుండా ఫలానా జేడీ వాన్స్ని కలవడానికి పోయినా, ఆ జేడీ వాన్స్ అపాయింట్మెంట్ ఫలానా ఆ బిజినెస్ కోసం తీసుకున్నా, లేదంటే ట్రంప్ కొడుకుతోని ఈ విషయాలు మాట్లాడడం కోసం ట్రంప్ కొడుకు అపాయింట్మెంట్ తీసుకున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. అసలు ఏం లేదు, గుజరాత్ ముఖ్యమంత్రి కలిస్తే ఏం లేదు కానీ నేను కలిస్తే తప్ప, నరేంద్ర మోడీ పాకిస్తాన్కి పోయినప్పుడు తప్పు లేదు కానీ నేను మమ్దాని కలిస్తే తప్ప అనేటువంటి కామెంట్లు చేస్తే మీకే నష్టం. అయినా రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగినా కూడా
ఆయనకు లాభం జరుగుతుందా లేదా అనేది మాత్రమే చూసుకుంటాను. ఆయన చాలా నమ్మకంగా ఉన్నాడు, తెలంగాణ రాష్ట్రంలో నేను మళ్ళీ సీఎం అవుతా, అది కాంగ్రెస్ పార్టీనా బీజేపీ పార్టీనా అనేది సంబంధం లేదు, లేదంటే ఇంకో కూటమి సంబంధం లేదు. ఏది ఏం జరిగినా నేను సీఎం కావాలి, నేను సీఎం కావడానికి ఏం చేయాలనో ఎంత చేయాలనో అంతా చేసుకునేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నాడు.